కాలీవుడ్ హీరో విశాల్ అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో సినిమా ప్రమోషన్స్ కోసం విశాల్ సన్నగా అయిపోయి వణుకుతూ కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు విశాల్ తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నాడని అంటుంటే, మరికొందరు సినిమా షూటింగ్లో విశాల్కు జరిగిన తీవ్ర గాయం తిరిగి ఇబ్బంది పెట్టి ఉంటుందని ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని విశాల్ టీం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2012లో మదగజరాజా సినిమా నిర్మాణాన్ని ప్రారంభించి 2013 నాటికి షూటింగ్ పూర్తి చేశారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా 12 ఏళ్లు గడిచినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో విశాల్ హాజరయ్యారు. అక్కడ విశాల్ పరిస్థితిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోతూ సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడటం, నడుస్తున్నప్పుడు సహాయకుడి మద్దతు తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాలీవుడ్ స్టార్ హీరో విశాల్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. విభిన్న కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు విశాల్. హీరో విశాల్ చెన్నైలో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ మూలాలు ఏపీలోనూ ఉన్నాయి. అందువల్ల విశాల్ సినిమాలను తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తారు. ఆయన తమిళంలో చేసిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయి రిలీజ్ అవుతూ ఉంటాయి. 46 ఏళ్ల విశాల్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. విశాల్ ఆరోగ్య పరిస్థితిపై సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా చర్చ నడుస్తోంది. కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారని అంటుంటే, మరికొందరు సినిమా షూటింగ్లో జరిగిన గాయం తిరిగి ఇబ్బంది పెడుతోందని ఎవరికి తోచినట్టుగా వారు ఊహించుకుంటున్నారు. ఈ సమయంలో విశాల్ టీం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా విశాల్ హై ఫీవర్తో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన విశాల్ కమిట్మెంట్ను మాత్రం ప్రేక్షకులు అభినందిస్తున్నారు. తమ అభిమాన హీరో విశాల్ను ఇలా చూడటం చాలా బాధగా ఉందని, విశాల్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.